హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు మళ్ళీ ఒక డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను పాలకూర అయితే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే ఈరోజు పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నేను రికార్డ్ చేసి కూడా చాలా రోజులైపోయిందండి, కానీ ఈ మధ్య చాలా వర్షాలుగా ఉంది ఇక్కడ. మనకి తెలుగు సైడ్ ఎలా ఉందో తెలియదు, కానీ అమ్మ వాళ్ళు కాల్ చేసినప్పుడైతే ఇక్కడ అసలు వర్షాలే లేవని చెప్తున్నారు. కానీ మాకు ఇక్కడ అస్సలు వర్షాలు తగ్గట్లేదు, చాలా ఎక్కువ వర్షాలు వస్తున్నాయి. అందుకని అందరికీ కూడా వైరల్ ఫీవర్స్గా ఉందండి. ఫస్ట్ పెద్దవాళ్ళకి, తర్వాత పిల్లలకి, మళ్ళీ పెద్దవాళ్ళకి, అలా పిల్లలకి, అలా ఫీవర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందుకే నేను వీడియోస్ రికార్డ్ చేయట్లేదు, ఎడిట్ చేయట్లేదు, పోస్ట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మనకి ముందు పిల్లల హెల్త్ ఫస్ట్ కదండి. సో వీడియోస్ కోసం పిల్లల హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు చేయడం అని నేనైతే చేయట్లేదు అనమాట. పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేశాను. అత్తయ్య గారు అయితే పాపకి చక్కగా జడలు వేసి రెడీ చేసేసారు. సో వాళ్ళైతే కూర్చున్నారు. బాబు స్నానం చేసి రెడీ అయిపోయి పడుకున్నాడు అనమాట. మార్నింగ్ నుంచి వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటాను, కానీ లేచేటప్పటికే లేట్ అయిపోవడం వల్ల అసలు ఫోన్ పట్టుకోవాలనే అనిపించట్లేదు, అన్ని పనులు లేట్ అయిపోతున్నాయని. చూసారా, మాకైతే కంటిన్యూస్ వర్షాలు. మాకు ఇక్కడ ఎండలు అంతే ఉంటాయి, వానలు అంతే ఉంటాయండి. ఈ వర్షంలో మామూలుగానే అసలు ఏ పని చేయాలనిపించదు. ఇంకా దాంతోపాటు ఫీవర్స్, జ్వరాలు, రొంపలు ఇవన్నీ ఉంటే అసలు ఏం చేయాలనే అనిపించదండి. అలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంత రెస్ట్ తీసుకునడానికి కుదరదు కదా. ఇక్కడ మామయ్య గారికి అయితే కాళ్ళు నొప్పులు వస్తున్నాయని మా పాప అయితే మెషిన్ పెడుతోంది. మా వారు కాళ్ళు నొప్పులకి ఒక మెషిన్ అయితే కొన్నారు. మనకి మాల్స్లో అది వస్తుంది కదండి, కాళ్ళు నొక్కే టైపు, అలాంటిది అనమాట. సో నేనైతే పప్పు విజిల్స్ పెట్టేశాను, అండ్ అలాగే ప్యారలల్గా రైస్ కూడా వండేసుకుంటున్నాను. నేను ఈ రెసిపీ షేర్ చేద్దామని చాలా రోజులు అనుకున్నాను. ఈ వీడియో రికార్డ్ చేశాను, కానీ ఇప్పటి వరకు కుదరలేదన్నమాట నాకు. అదే అండి, బజ్జీ మిర్చి అండ్ అలాగే నార్మల్ మిర్చి కలిపి పచ్చడి చేశాను, టమాటో వేసి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఆ రోజు నుంచి వీడియో పెట్టాలనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. ఇక్కడైతే నేను ఈక్వల్ క్వాంటిటీస్లో బజ్జీ మిర్చి ఇంకా నార్మల్ మిర్చి తీసుకున్నాను. బజ్జీ మిర్చి వచ్చేసి 1/2 కిలో అండి, నార్మల్ మిర్చి ఒక 8 to 10 అలా తీసుకున్నాను. బజ్జీ మిర్చి అస్సలు కారం లేవు. సో కారం కావాలి కాబట్టి నార్మల్గా కారంగా ఉండే మిరపకాయలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ధనియాలు, వెల్లుల్లి అన్నీ ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత బజ్జీ మిర్చి కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. చూసారా, నేనైతే ఒక 10 to 12 అయితే వేసాను అనమాట నార్మల్ మిర్చి. ఇవి రెండు కొంచెం మగ్గించుకోవాలి. అత్తయ్య గారు అయితే ఎప్పుడు ఇది తినలేదంట, నేను కూడా తినలేదండి. నేనైతే యూట్యూబ్లో చూస్తుంటే ఏదైనా చట్నీ చేద్దాం అనుకున్నాను పప్పుతో. యూట్యూబ్లో అయితే ఇలా బజ్జీ మిర్చి ఉన్నాయి ఇంట్లో అని సెర్చ్ చేస్తే కనిపించింది. సో చూద్దాము ఎలా ఉంటుందో అని ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్, అసలు బాగా వచ్చింది. అందులో ఒక టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మనం ఫస్ట్ వేసుకున్న పప్పులు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ప్యారలల్గా పప్పు కూడా నేను చింతపండు వేసేసి దాంట్లో కూడా తాలింపు వేసేసుకుంటున్నాను. ఈ మధ్య వర్షాలకి బట్టలు ఆరక బాడీ పెయిన్స్, ఫీవరు, హెడేక్, థ్రోట్ పెయిన్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో చాలా చిరాకు వచ్చేస్తుందండి. డే అంతా కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది. నేను వంట చేసేలోపు అత్తయ్య గారు బట్టలు అయితే ఆరేసేస్తున్నారు. ప్యారలల్గా ఇద్దరం పని చేసుకుంటూ ఉంటాము, అస్సలు ఖాళీగా కూర్చోరు. పిల్లలు నైట్ ఎర్లీగా పడుకుని మార్నింగ్ ఎర్లీగా లేచి వాళ్ళు టైం టు టైం టేబుల్ ప్రకారంగా ఉంటే మనకు అన్ని పనులు కరెక్ట్గా అవుతాయి, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. వాళ్ళు చిరాకుగా ఉంటే మనకి ఇంకా చిరాకుగా ఉంటుంది, ఏ పని కూడా తెమలదు. చూసారు కదా, నేను ఇక్కడైతే పప్పులో తాలింపు వేసుకున్నాను. యాజ్ యూజువల్గా అన్ని పప్పులకి వేసుకున్నట్టే ఇంకా తాలింపులో పప్పు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే పప్పు కమ్మగా టేస్టీగా ఉంటుంది.
సో ముందు తాలింపు వేసుకుని పప్పు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మీకు కనుక రోట్లో చేసుకునే అవైలబిలిటీ ఉంటే అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నాకు ఇక్కడ రోలు అలాంటివి అవైలబిలిటీ లేదు. సో మిక్సీలోనే కాస్త కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఏమైనా రోటి పచ్చళ్ళలా చేసుకోవాలనుకున్నప్పుడు కోర్స్ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. మనం దాన్ని చట్నీలాగా బాగా మెత్తగా మెదిపేస్తే అన్నంలోకి అంత బాగోదు. దోశలు, ఇడ్లీలు అలాంటి టిఫిన్స్లోకి అయితే పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని దీంట్లో కూడా తాలింపు వేసేసుకోవాలి. అలాగే పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి పైన కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ తినడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే పని చేసుకుంటూ ఫోన్ మాట్లాడతానండి. మీలో చాలామంది ఇలాగే చేస్తారు. కానీ మా అమ్మ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అలా కూర్చుని చైర్లో మాట్లాడాక అప్పుడు పని స్టార్ట్ చేస్తుంది. నన్ను అడుగుతుంది అనమాట, ఎలా పని చేసుకుంటావే బాబు ఫోన్ చేస్తూ ఉంటే, పొయ్యి మీద పెట్టినవి మాడిపోవా అని. కానీ అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే, అలవాటు లేకపోతే నిజంగానే ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్లో. ఇక్కడైతే నేను వంట కంప్లీట్ చేసేసాను. పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా పాలకూర పప్పు అయితే యాజ్ యూజువల్ అందరూ చేసుకున్నట్టే. నేను ఇక్కడ వంట కంప్లీట్ చేసేలోపు మా పాప చూడండి ఏం చేస్తుందో, అటుకులతో ఆడుతుంది. అసలు మా పాప ఫుడ్ తినట్లేదండి బాబు. ఈ మధ్య అయితే చాలా హెల్త్ ఇష్యూస్, బ్లడ్ లేవు, కాల్షియం లేదు అని డాక్టర్ కంటిన్యూస్గా మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. అసలు ఫుడ్ ఎలా తినిపించాలో అర్థం కావట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఫుడ్ తినేసాక కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. పడుకున్నాడు బాబు. ఇంకా మా పాప వచ్చి గట్టిగా అరిచేసి బాబుని లేపేసింది. యాక్చువల్గా అక్క, తమ్ముడు ఇద్దరు అలా సిబ్లింగ్స్ ఉంటే ఆడుకుంటారు అనుకుంటాము. కానీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒకళ్ళు చిన్నగా ఒకళ్ళు పెద్దగా ఉంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఎందుకంటే మా పాప చిన్నపిల్ల కదా, వాడు పడుకున్నప్పుడల్లా బాబుని లేపేస్తూ ఉంటుంది. సో తను పడుకున్నప్పుడు బాబు లేస్తాడు. అలా ఎవరు లేచున్నా సరే కామన్గా మదర్ లేచి ఉండాలి కాబట్టి మనకి రెస్ట్ ఉండదు. అదే మా పాప కత్తి చిన్నగా ఉన్నప్పుడైతే తను పడుకున్నప్పుడల్లా నేను రెస్ట్ తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకళ్ళు కామన్గా పడుకుని ఉంటే ఒకళ్ళు లేచుంటారు. ఇదే మా ఇంట్లో ఎప్పుడు జరిగేది. ఇంకా నైట్ 12-1 అనేది మాకు రెగ్యులర్ టైం అయిపోయింది. సో దీన్ని ఎలా రివర్స్ చేసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. ఇంకా ఫుడ్ సరిగ్గా తినకపోతే నిద్ర ఏమొస్తుందండి, కాళ్ళు చేతులు లాగేస్తాయి కదా. మా పాప డైలీ అలాగే ఇబ్బంది పడుతుంది. ఫుడ్ తినక నైట్ అంతా ఏడవడము, నిద్రపోకపోవడము, ఆకలి వేసినా కూడా చెప్పడం తెలియట్లేదు. మనం అర్థం చేసుకుని ఫుడ్ ఇచ్చినా కూడా తినట్లేదు. నైట్లో కూడా మార్నింగ్ అంతా తినట్లేదు. ఫోన్ అలవాటు చేయొద్దు అంటున్నారు. ఫోన్ మానిపించినా తినట్లేదు. పోనీ తింటే తింటుందని ఫోన్ ఇచ్చినా కూడా తినట్లేదు. అసలు ఏంటో ఈ చిన్నపిల్లలు ఈ స్టేజ్లోనే ఇలా ఉంటారా, మా పాప కత్తే ఇలా ఉందా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే. ఇప్పుడు మా పాప ఒకతే అనుకుంటే మా బాబుకి కూడా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసే టైం దగ్గరికి వస్తుంది. ఇంకా తను ఎలా సతాయిస్తాడో, తింటాడో తినడో వీళ్ళిద్దరితో అసలు టైం అంతా కూడా అలాగే అయిపోతుంది. రెస్ట్ అనేది ఉండట్లేదు. కనీసం వీళ్ళు తింటేనే హ్యాపీగా ఫీల్ అవుతాము, రెస్ట్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది జరగట్లేదు, ఇది జరగట్లేదు. చూడండి వీళ్ళకి అస్సలు నిద్ర అనేది రాదు. నాలాంటి మదర్స్ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు కూడా చెప్పండి. ఏమైనా టిప్స్ ఉంటే మీరు కూడా మీ జర్నీ షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారు అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.